హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఆనియన్ కచోరీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఆనియన్ కచోరీకి ముందుగా మనం ఒక బౌల్లో 1.5 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఓమాని ఇలా చేతితో నలుపుకొని పిండిలో వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఇప్పుడు 2 స్పూన్ల డాల్డా వేసుకోవాలి. ఫ్రెండ్స్, డాల్డా ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. డాల్డా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి. పిండిని స్మూత్గా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు మనం కచోరీలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల శనగపిండిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపిండి ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే పిండిలో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు స్టఫింగ్లో కొద్దిగానే వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న ఆలుగడ్డని ఉడికించి మ్యాష్ చేసుకుంది ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో ఉడికించిన ఆలుగడ్డ వేసుకోవడం వల్ల మనకు స్టఫింగ్ విడిపోకుండా ఉంటుంది. చివరిగా ఇందులో 1/2 నిమ్మకాయని పిండుకొని అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫింగ్ని చల్లారపెట్టుకోవాలి. స్టఫింగ్ కాస్త చల్లారాక ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన పిండిని ఇప్పుడు చిన్న పిండి ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చేతి మధ్యలో పెట్టుకొని వీలైనంత సన్నగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న పిండి ముద్దలో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మధ్యలో పెట్టుకొని ఎండ్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఉన్న పిండిని మనం పైకి లాక్కుంటూ మధ్యలో ఉన్న స్టఫింగ్ని లోపలికి నొక్కుంటూ మనం కార్నర్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసుకున్నాక ఇలా రౌండ్గా మనం బాల్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కాస్త పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని స్టఫింగ్ని కాస్త స్ప్రెడ్ చేసుకుంటే కచోరీ షేప్ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, మీకోసం ఇంకో కచోరీ చేసి చూపిస్తాను, చూడండి. కచోరీలు ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న కచోరీలను ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కచోరీలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రెండ్స్, కచోరీలు వేసుకోగానే కదపకూడదు, కాసేపు అయ్యాక అవే పైకొస్తాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా 2 పక్కల టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన ఆనియన్ కచోరీ రెడీ అవుతుంది. కచోరీలు ఫ్రై అయ్యాక ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, కచోరీలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.